ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. బాబా భక్తుడైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసం కొన్ని విషయాలు లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబా తాలూకా డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. ఎందుకంటే బాబా కొంత డబ్బును నానాసాహెబ్ నిమోన్కర్ దగ్గర దాచేవారు. బాబా ఏవైనా సరుకులు తెమ్మని చెప్పినప్పుడు బాబాకు ఏ సరుకులు తెచ్చినా అందులో కొంత డబ్బు మిగలాలని చాలా బేరం చేసి చాలా జాగ్రత్తగా సరుకులు కొని తెచ్చేవారు బాబా గారి కోసం నిమోన్కర్. కేవలం బాబా సొమ్ముకు కోశాధికారిగా మాత్రమే ఉండేవారు, కానీ ఎప్పుడూ బాబా సొమ్మును ఒక రూపాయి కూడా తీసుకునేవారు కాదు. ఆ విధంగా సంతకు వెళ్ళి బాబా అడిగిన సరుకులు కొని తెచ్చి మసీదులో వచ్చి కూర్చొని బాబా గారి నామస్మరణ చేసేవారు. ఒకసారి బాబా అడుగుతారు, కాకా నువ్వు ఎందుకు పారాయణం చేయవు? దీక్షిత్ వాడాలో బాబూ సాహెబ్ జోగ్, కాకా సాహెబ్ దీక్షిత్ అందరూ కూడా పారాయణం చేస్తున్నారు కదా, నువ్వు ఎందుకు పారాయణం చెయ్యవు అని అడిగితే నానాసాహెబ్ నిమోన్కర్ గారు చెప్తారు, బాబా నాకు కూడా ఎప్పుడు నుంచో కోరిక ఉంది, శ్రీమద్ భాగవతం పారాయణం చేయాలని ఎప్పుడు నుంచో నాకు కోరిక బాబా, కానీ నాకు సంస్కృతం రాదు, ఎలా చదువుతాను బాబా అని అంటే బాబా అప్పుడు వారి దగ్గర ఉన్న శ్రీమద్ భాగవత గ్రంథాన్ని తెచ్చి నిమోన్కర్ గారికి ఇచ్చి, నీకు భాష రాకపోయినా పర్వాలేదు, ఈ మసీదు మాయి నీకు ఆ సంస్కృత భాషను నేర్పిస్తుంది, రోజు ఇక్కడ మసీదులో కూర్చొని రోజుకొక వాక్యం చదువు, రోజుకొక పేజీ చదువు, నీకు ఈ మసీదు తల్లి సంస్కృతం నేర్పిస్తుంది. ఈ ద్వారకామాయిలో ఈ మసీదు తల్లి ఒడిలో కూర్చొని చదివిన బిడ్డలకు రాని భాష రాని విద్య లేదు, మీరు ఏది సంకల్పించుకుంటారో మీకు అది నేర్పిస్తుంది. ఒక నెల రోజులు నానాసాహెబ్ నిమోన్కర్ గారు అలా మసీదులో కూర్చొని చదువుతూ ఉంటారు. అలా నేర్చుకొని కేవలం చదవడమే కాదు, ఆ సంస్కృతంలో పదాలకు అర్థాలు కూడా చాలా అలవోకగా అర్థం చేసుకొని గ్రంథాలు చదవడం, వాటి భావాలను చెప్పడంలో దిట్ట అవుతారు. కాకా సాహెబ్ దీక్షిత్, బాబూ సాహెబ్ జోగ్ లాంటి వారికి కూడా అనేక సందర్భాలలో వాళ్లకు వచ్చిన అనుమానాలను కూడా చాలా సునాయాసంగా నానాసాహెబ్ నిమోన్కర్ గారు చెప్పేవారట. బాబా ఈ విధంగా ఆ రోజుల్లో తన ఒడికి చేరుకున్న భక్తులను ఒక ఆధ్యాత్మికమైన మార్గంలో పెట్టడానికి ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక పుస్తకం చదవమని చెప్పేవారు. ప్రతిరోజు బాబూ సాహెబ్ జోగ్ను దీక్షిత్ వాడాలోని కానీ సాటే వాడాలోని కానీ కూర్చొని ఏకానాథ్ భాగవతం, శ్రీమద్ రామాయణం, భగవద్గీత ఇలాంటివి ఎన్నో పుస్తకాలు చదవమని చెప్పేవారు బాబా. అంతేకాకుండా మనకు తెలుసు మాధవరావ్ దేశపాండే శ్యామ ఒక మామూలు బడిపంతులు, షిరిడీలో అస్సలు సంస్కృతమే రాదు మాధవరావ్ దేశపాండే శ్యామకు. అలాంటి వారికి కూడా బాబా విష్ణు సహస్రనామం పుస్తకం ఇచ్చి నేర్చుకోమని చెప్పిన తర్వాత మాధవరావ్ దేశపాండే శ్యామ ఎంత కష్టపడి ఒక్కొక్క అక్షరం నేర్చుకొని అలాగా విష్ణు సహస్రం నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు కూడా పూజ సమయంలో ఉదయాన్నే విష్ణు సహస్రనామంతో పూజ చేయడం అలవాటు చేశారు బాబా. అంతేకాకుండా బివి దేవ్ గారికి కూడా జ్ఞానేశ్వరి చదవాలని ఉంటుంది, కానీ ఆ పుస్తకం తెరవగానే ఏదో ఒక అడ్డు ఆటంకం వచ్చి చదవలేకపోతారు బివి దేవ్ గారు. అప్పుడు బాబా వారి నోటి నుంచి జ్ఞానేశ్వరి చదువు అని చెప్పిన తర్వాత జ్ఞానేశ్వరిని చదవడం నేర్చుకుంటారు బివి దేవ్ గారు. ఈ విధంగా బాబా ఆ రోజుల్లో తన దగ్గరకు వచ్చిన అందరు భక్తులతోనూ ఏదో ఒకటి పారాయణం చేయమని చెప్తూ ఉండేవారు. ఈ విధంగా సంస్కృతంలోని అక్షరాలు రాని నిమోన్కర్కు బాబా ఎంత అద్భుతంగా నేర్పించారు.
కేవలం పారాయణం చేస్తే చాలు అని అనుకున్నారు నానాసాహెబ్ నిమోన్కర్. అలా సంస్కృతం నేర్చుకున్న తర్వాత అనేక గ్రంథాలను చదివారు నానాసాహెబ్ నిమోన్కర్. జ్ఞానేశ్వరి, ఏకానాథ్ భాగవతం, మహాభారతం అనేక గ్రంథాలు చదివి వాటి తాలూకా భావాలను చాలా చక్కగా తెలుసుకొని ఇతరులకు తెలియచెప్పేవారు. ఈ విధంగా ఇతరులకు చెప్తుంటే బాబా ఒకరోజు పిలిచి చెప్తారు, ఇతరులకు ఎలా మనం చెప్పగలం? ఇతరులకు మనకు తెలుసు అని అన్ని విషయాలు చెబుతూ పోతూ ఉంటే మనలో అహంకారం వస్తుంది. అంతా మనకే తెలుసు అనే అహంభావం మనకు వస్తుంది. కాబట్టి నువ్వు ఎవరితోటి పంచుకోవద్దు, నీకు అర్థమైన దానిని నువ్వు మాత్రమే ఆస్వాదించు అని చెప్తారు. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే నానాసాహెబ్ నిమోన్కర్ గారికి ఎవరికీ నువ్వు అర్థం చెప్పవద్దు, నీ మటుకే నువ్వు చదువుకో అంటారు. అదే బివి దేవ్ గారి విషయంలో జ్ఞానేశ్వరి నీకు అర్థమవుతుందా అంటే ఏడుస్తారు బివి దేవ్ గారు. నాకు అర్థమవట్లేదు బాబా అంటే, నువ్వు చదువుతున్నప్పుడు తొందరపడుతున్నావు, నీ పక్కన ఉన్న వారికి నువ్వు అర్థం చెప్తూ నువ్వు నింపాదిగా చదువు అని చెప్తారు. అంటే నిమోన్కర్ గారిలో అహంకారం పెరిగింది కాబట్టి తన భక్తుడు మంచి మార్గంలో వెళ్ళాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఒక తప్పుడు మార్గంలో వెళ్ళకూడదని, ఎలాంటి అహంకారం ఇంకా పెరగకుండా ఉండడానికి నానాసాహెబ్ నిమోన్కర్ గారికి ఈ విధంగా బోధన చేశారు బాబా. కాబట్టి సద్గురువు యొక్క చరణాల దగ్గరికి చేరితే మన సద్గురువు అయిన సాయినాథుడు యొక్క చల్లని నీడలో మనం సురక్షితంగా ఉంటాం. ఆధ్యాత్మికమైన గ్రంథాలు అన్నిటినీ కూడా మన సద్గురువు అయిన సాయినాథులు వారు ఖచ్చితంగా మనకు నేర్పిస్తారు. నానాసాహెబ్ నిమోన్కర్ గారికి బాబా మీద మరింత భక్తి విశ్వాసం ఏర్పడింది. ప్రతి నిత్యం బాబా గారి ధ్యానంలో ఉండడం, బాబా గారికి సేవ చేయడం, బాబా చెప్పిన సరుకులు తేవడం, బాబా ఇచ్చిన డబ్బును జాగ్రత్తగా ఉంచడం అన్నీ ఎంతో శ్రద్ధగా చేసేవారు. అంతేకాకుండా మాధవరావు దేశపాండే శ్యామకు చిటికిన వేలుపై పాము కరిచినప్పుడు ఆ భాగం విషయం పూరితంగా మారింది. ఎవరో శివాలయానికి వెళ్దామని చెప్పారు, కానీ అదే సమయంలో అక్కడ ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్ గారు మొదట బాబా నుండి ఊది తీసుకొని తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళమని సలహా ఇచ్చారు నానాసాహెబ్ నిమోన్కర్ గారు. ఎంత భక్తి విశ్వాసం చూడండి బాబా అంటే. మసీదు మరియు చావిడి మధ్య జరిగే చావిడి ఊరేగింపులో నానాసాహెబ్ నిమోన్కర్ బాబా గారి తలపై తెల్లటి గొడుగును పట్టుకునేవాడు. ఊరేగింపులోని నడుస్తూ ఉండేవారు బాబా గారితో పాటు. బాబా మారుతి ఆలయానికి ఎదురుగా ఆగి తన చేతులను 15 లేక 20 సార్లు ఊపుతూ మాటలు గొణుగుతూ ఉండేవారు. బాబా ప్రతిరోజు తెల్లవారుజామున దుని ముందు కూర్చున్నప్పుడల్లా కూడా ఇలాంటి పనులే చేసేవారు. మరొకసారి నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోడలు కుటుంబపరంగా బాగానే ఉంది. 1916లో ఆమెకు ప్రసవం జరగాల్సి ఉంది. నిమోన్కర్ గారు అతని భార్య పూనాకు బయలుదేరి షిరిడీలో దారిలో ఆగి బాబా దర్శనం తర్వాత పూణేకు వెళ్ళడానికి సెలవు కోరుతారు. కానీ బాబా అనుమతి ఇవ్వలేదు. నిమోన్కర్ గారు వారి భార్య ఇద్దరు కూడా షిరిడీలోనే ఉండిపోతారు. ఒకరోజు ప్రసవం గురించి అడిగినప్పుడు, నువ్వు ఎందుకు ఆందోళన చెందుతున్నావు? దేవుడు సహాయం చేస్తాడు అని చెప్తారు బాబా. పూనాలోని తన కోడలికి సహాయం చేయడానికి ఎవ్వరూ లేరు. అత్తగారైన నానాసాహెబ్ నిమోన్కర్ గారి భార్య కోడల కోసం ఎంతగానో ఆందోళన పడుతుంది. కానీ నానాసాహెబ్ నిమోన్కర్ గారు మాత్రం అంత సద్గురువైన సాయినాథులు చూసుకుంటారని ధైర్యంగా ఉన్నారు. ఆమెకు నొప్పులు వచ్చినప్పుడు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. అక్కడ గంటలోపు వైద్యుడు నర్సు సహాయం కూడా లేకుండా మగబిడ్డను ప్రసవించింది మరియు బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంది. ఆ సమయంలో షిరిడీలో మసీదులో బాబా ఈ విషయం నానాసాహెబ్ నిమోన్కర్ గారితో చెప్పారు. తర్వాత టెలిగ్రామ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న నానాసాహెబ్ నిమోన్కర్ గారు ఎంతగానో సంతోషించి బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. మళ్ళీ మరొకసారి ఈ విధంగా జరిగింది. పూణేలోని సిఐడి ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుమారుడైన సోమనాథ్ శంకర్ దేశపాండే 1917 సంవత్సరంలో నిమోన్లోని తన పూర్వీకుల ఇంటికి వెళ్ళారు.
అక్కడ తన సహోదరుడి భార్య ఇటీవల ఒక బిడ్డను ప్రసవించింది. మరియు మార్గ మధ్యలో అతడు షిరిడీకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకున్న తర్వాత నిమోన్ గ్రామానికి వెళ్ళాలి అనుకున్నారు. అదేవిధంగా పూణే నుంచి బయలుదేరుతారు, షిరిడీకి వెళ్తారు, బాబా గారిని దర్శనం చేసుకుంటారు. బాబా సోమనాథ్ని చూస్తూనే అతను తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా ఇలా అంటారు, ఊది ఇచ్చి బిడ్డను రక్షించమని చెప్తారు. సోమనాథ్ తనతో ప్రయాణిస్తున్న తన సొంత కుమారుడు కోసం అని అనుకుంటారు. కానీ నిమోన్ గ్రామానికి చేరుకున్నప్పుడు అతని సహోదరుడి శిశువు ఆరోగ్యం బాగాలేదు, బిడ్డ మనుగడ సందేహాస్పదంగా ఉంది అని అక్కడ తెలుస్తుంది. అక్కడ చేరుకునేసరికి అప్పుడు బాబాగారు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. సోమనాథ్ వెంటనే ఊది కోసం వెతుకుతాడు, కానీ అది ఎక్కడా కనిపించలేదు. అప్పుడు తన సహోదరుడు బిడ్డను తన ఒడిలో ఎత్తుకొని ఎంతో విశ్వాసంతో భక్తితో బాబాగారిని ప్రార్థించి సాయి నామజపం చేస్తారు. బాబా, మీరు చెప్పిన మాటలను నేను అర్థం చేసుకోలేకపోయాను, దయచేసి ఈ బిడ్డను కాపాడండి అని ఎంతో భక్తిగా ప్రార్థించడం మొదలు పెడతారు నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుమారుడైన సోమనాథ్. అద్భుతం, కొద్దిసేపటికే ఆ బిడ్డ ఆరోగ్యంగా మారి మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఇదేంటిది ఇంత మార్పు జరిగిందని. ఎంతగానో బాబా గారి నామజపం చేస్తారు అక్కడ ఉన్నవారు అందరూ కూడా. బాబా తన భక్తులను, వారి పిల్లలను, వారి కుటుంబాన్ని రక్షించడానికి బాబాకు ఎంత దయగలవారు అని ఎంతగానో సంతోషపడతారు నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుటుంబంలో ఉన్నవారు అందరూ కూడా. ఆ బిడ్డకు పద్మాకర్ అని పేరు పెడతారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డను తీసుకొని షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా ఆ బిడ్డను తన ఒడిలో వేసుకొని ఇదిగో నా దత్తా అని అంటారు. ఆ తర్వాత నానాసాహెబ్ నిమోన్కర్ గారు పద్మాకర్ పేరు దత్తాగా మారుస్తారు. ఆహా, ఎన్ని అనుభవాలు పోగు చేసుకున్నారు నానాసాహెబ్ నిమోన్కర్ గారి కుటుంబ సభ్యులు అందరూ కూడా. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో, బాబాగారి దీవెనలతో మరొక వీడియోలో నానాసాహెబ్ నిమోన్కర్ గారి కోసమే తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.